విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ సెల్స్ ఆర్ రిలేటెడ్ టు ఇమ్యూనిటీ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్, లేదా ఇమ్యూనిటీ ఆఫ్ ది యానిమల్స్కైనా ఇవే ఉంటాయి, హ్యూమన్ బీయింగ్స్కైనా ఇవే ఉంటాయి. ఎందుకంటే హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఆల్సో యానిమల్ కదా. సో మనుషులు కూడా జంతువులే, కాకపోతే ఏంటంటే ఇక్కడ సోషల్ యానిమల్స్. సో హ్యూమన్ బీయింగ్స్ అనేటువంటి వాళ్ళు సోషలైజ్డ్ యానిమల్స్. మిగిలినటువంటి జంతువులు ఏంటి అంటే అవి ఆ అట్మాస్ఫియర్లో సోషలైజ్డ్ అయినప్పటికీ కూడా, బట్ వెన్ కంపేర్డ్ విత్ ఐక్యూ అండ్ ఈక్యూ స్కిల్స్ వీఆర్ వెరీ హై అండ్ ఫారర్ దెన్ దోస్ యానిమల్స్ అనమాట. ఓకే, సో దట్స్ ద థింగ్. సో ఫైనల్గా ఈ TR1 సెల్స్ అనేటువంటి రిలేటెడ్ టు ఇమ్యూనిటీ సెల్స్. ఇంకా అవి కాకుండా కొన్ని సెల్స్ మనకు ఉన్నాయండి, అవన్నీ కూడా ఇమ్యూనిటీ సెల్స్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే మాస్ట్ సెల్ అని, న్యాచురల్ కిల్లర్ సెల్ అని, బేజోఫిల్స్ అని, న్యూట్రోఫిల్, మోనోజైట్, బి సెల్, టీ సెల్, మ్యాక్రోఫేజ్, డెంట్రిక్ సెల్, ఇజ్నోఫిల్. ఓకే, సో ఇజ్నోఫిల్స్. సో ఇవన్నీ కూడా మనిషికి రోగ నిరోధక శక్తిని పెంచేటువంటి సెల్స్ అండి. క్లియర్ కదా. సో అంటే లైక్ మనకి బ్లడ్ టెస్ట్ చేసినా కానీ ఈ సెల్స్ లైక్ ఇజ్నోఫిల్ కౌంట్ ఎంత, న్యూట్రోఫిల్ కౌంట్ ఎంత, మోనోజైట్ కౌంట్ ఎంత, మ్యాక్రోఫేజ్ కౌంట్ ఎంత, బాజోఫిల్స్ కౌంట్ ఎంత అని తీసుకుంటారు. సో దీన్ని బట్టి ఏం చేస్తారంటే మనిషిలో రోగ నిరోధక శక్తి ఏ విధంగా ఉంది అనేటువంటిది ఇక్కడ మనకు ఫిజిషియన్, నథింగ్ బట్ డాక్టర్స్ అనాలిసిస్ చేసి ఆ రిలవెంట్ యాంటీబయాటిక్ మెడిసిన్స్ లేదా యాంటీవైరల్ మెడిసిన్స్ సజెస్ట్ చేయడం జరుగుతుంది. లైక్ యాంటీ ఫంగల్, సంథింగ్ రిలవెంట్ టు ద డిసీజ్ అనమాట.